చరిత్రను ఎప్పుడూ గెలిచిన వాళ్లే రాస్తారంటారు. అవును, అది నిజమే. మరొకవేళ అది నిజమే అయితే ఆ రాతలెలా ఉంటాయి? అంటే గొప్ప కథల రూపంలో ఉంటాయా లేక? కేవలం లెక్కల జాబితాలా ఉంటాయా అని. సరిగ్గా. ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అలాంటిదే. యెహోషువ పుస్తకంలోని 12వ అధ్యాయం. ఆ, మొదటి చూపులో ఇది చాలా బోరింగ్గా అనిపించొచ్చు. నిజమే. ఎందుకంటే అందులో ఉన్నది కేవలం పేర్లు. అవును, ఓడించబడిన 31 మంది రాజుల పేర్లు ఒకదాని తర్వాత ఒకటి. కాని ఈ పేర్ల వెనుక ఒక పెద్ద కథ, ఒక కొత్త జాతి ప్రస్థానం, ఇంకా చెప్పాలంటే ఒక సామ్రాజ్యానికి పునాదిరాయి దాగి ఉంది. కరెక్ట్. ఈరోజు మనం ఈ జాబితాను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం పేర్ల పట్టిక కాదని, ఒక రకంగా ఆ కాలానికి చెందిన ఒక రిజిస్ట్రేషన్ పత్రం లాంటిదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆ, ఈ జాబితా ఆ, ఒకేసారి మొదలవదు. అవును, అది నేను కూడా గమనించాను. 2 భాగాలుగా ఉంది. అవును, ఇది 2 డ్రాగాలుగా విభజించబడింది. మొదటి భాగం యొర్దాను నదికి తూర్పున మోషే నాయకత్వంలో సాధించిన విజయాలు. హ్మ్, రెండవ భాగం యొర్దానుకు పశ్చిమాన యెహోషువ నాయకత్వంలో సాధించిన విజయాలు. అంటే ఇది కేవలం భౌగోళిక విభజన కాదంటారా? కానే కాదు, ఒక తరం పూర్తి చేసిన పనిని ఆ తరం ఎలా ముందుకు తీసుకెళ్ళిందో చూపించే ఒక కొనసాగింపు కథ ఇది. ఓ, అంటే మోషే వేసిన పునాది మీద యెహోషువ ఒక పెద్ద కట్టడాన్ని ఎలా నిర్మించాడో చెప్పే ప్రయత్నమన్నమాట. సరిగ్గా. అవును, యెహోషువ విజయాల గురించి చెప్పే పుస్తకంలో ముందుగా మోషే విజయాలను గుర్తు చేయడం అది నిజంగా ఆశ్చర్యమే. అంటే యెహోషువ సాధించిందంతా శూన్యం నుంచి రాలేదని. దానికొక బలమైన నేపథ్యం ఉందని చెప్పడమే దీని ఉద్దేశ్యం కావచ్చు. అవును. సరే, మొదట ఆ తూర్పు ప్రాంతపు విజయాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ 2 రాజుల పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి. అవును, వారు అమోరీయుల రాజైన సీహోను మరియు బాషాను రాజైన ఓగు. హ్మ్, ఈ మూలం వారి రాజ్యాల సరిహద్దులను చాలా స్పష్టంగా వివరిస్తోంది, దాదాపు ఒక మ్యాప్ గీసినట్లుగా. ఉదాహరణకు సీహోను రాజ్యం అర్నోను ఏటి నుండి యబ్బోకు ఏటి వరకు విస్తరించిందని చెబుతోంది. ఇప్పుడు ఈ పేర్లు వినడానికి కేవలం నదుల పేర్లులా అనిపించొచ్చు. ఒక్క నిమిషం. ఆ సరిహద్దులు కేవలం పేర్లేనా, లేక వాటి వెనుక ఏమైనా వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉందా? ఎందుకంటే పురాతన రాజ్యాలకు నదులు, కొండలే సహజమైన కోటగోడలు కదా. సరిగ్గా ఆ పాయింట్కే వస్తున్నాను. అవి కేవలం పేర్లు కావు, అవి సహజమైన రక్షణ కవచాలు. ఓ, అర్నోను నది ఒక లోతైన లోయ, యబ్బోకు నది మరో పెద్ద అడ్డంకే. అంటే సీహోను రాజ్యం సహజ సిద్ధంగానే చాలా బలంగా, శత్రువులు సులభంగా దాడి చేయలేని విధంగా ఉండేది. అలాంటి రాజ్యాన్ని ఓడించడం అంటే అది మోషే నాయకత్వానికి ఒక పెద్ద వ్యూహాత్మక విజయం. ఖచ్చితంగా. అది వారి సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని బాగా నింపుంటుంది. ఇక ఎరుండవ రాజు ఓగు గురించి చెబుతూ రెఫాయీయుల శేషములో ఒకడు అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవ్రీ రెఫాయీలు. ఆ పేరు వింటుంటేనే ఏదో పురాణ కథల్లోని యోధుల్లా అనిపిస్తోంది. మీ ఊహా కరెక్టే. రెఫాయీలు అంటే ఆనాటి కథల్లోని యోధులు. అవునా? వాళ్లు చాలా ఎత్తుగా, బలంగా, దాదాపు రాక్షసుల్లా ఉంటారని పేరు. అమ్మో! వాళ్లను చూస్తేనే భయపడే పరిస్థితి. అలాంటి జాతికి చెందిన చివరి రాజుల్లో ఒకరిని ఓడించడం అంటే ఒక లెజెండ్ను ఓడించినట్టు. అది ఇశ్రాయేలీల సైనికులకు మానసికంగా ఎంత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అవునా, మనం రెఫాయియుల్నే ఓడించాం, ఇక మనకెదురేముంది అనే ధీమా వచ్చుంటుంది. అంటే ఈ 2 విజయాలు కేవలం భూభాగాన్ని గెలవడం మాత్రమే కాదు, కాదు 2 పెద్ద మానసిక అవరోధాలను కూడా అధిగమించడం లాంటిది. ఒకటి, సహజసిద్ధంగా బలంగా ఉన్న రాజ్యం. 2, పురాణ పురుషుల్లాంటి భయంకరమైన రాజు. దీని అర్థమేంటంటే యెహోషువ నాయకత్వంలో అసలు దండయాత్ర అంటే వాగ్దాన దేశంలోకి ప్రవేశించడం, అది ప్రారంభం కావడానికి ముందే ఇశ్రాయేలీలకు ఒక సొంత స్థావరం, ఒక హోంబేస్ ఉంది. ఓకే. ఇది వాళ్లకు ఒక భరోసానిచ్చింది. అవును, వారి కుటుంబాలు, పశువులు ఉండడానికి ఒక సురక్షితమైన ప్రదేశం దొరికింది. ఆసక్తికరంగా ఉంది. అంటే యెహోషువ బరిలోకి దిగే ముందే వాళ్లకు యొర్దానుకు తూర్పున ఒక పటిష్టమైన పునాది ఉంది. అవును. ఈ ఆత్మవిశ్వాసంతోనే వాళ్ళు అసలు సవాలును అంటే యొర్దానుకు పశ్చిమాన ఉన్న రాజ్యాలను ఎదుర్కోడానికి సిద్ధమయ్యారు. అంతేగదా? అవును. ఆ పునాది, ఆ ఆత్మవిశ్వాసంతోనే వారు యొర్దాను నదిని దాటారు. ఇక్కడ్నుండే కథ రెండవ భాగానికి అంటే యెహోషువ విజయాల జాబితాకు మారుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
పశ్చిమ దిక్కున యెహోషువ సాధించిన విజయాలు. లెబానోను లోయ నుండి షేయీరు పర్వతం వరకు అని ఆ ప్రాంత విస్తీర్ణాన్ని చెబుతున్నారు. అది చాలా పెద్ద ఏరియా. అవును. ఇక్కడే ఆ 31 మంది రాజుల జాబితా మొదలవుతుంది. అసలా లిస్టు చూస్తుంటేనే కళ్ళు తిరుగుతాయి. యెరికో, యెరూషలేము, హెబ్రోను ఇవన్నీ మనకు తెలిసిన పేర్లే. కాని ఆ తర్వాత వచ్చే పేర్లు చూడండి. యర్మూతు, లాకీషు, ఎగ్లోను. మొత్తం 31. అంటే 31 వేర్వేరు యుద్ధాలు. ఎంత పెద్ద ఆపరేషన్ ఇది! నిజానికి ఆ జాబితా కేవలం రాజుల పేర్లని చెప్పి వదిలేయదు. ఓ, ఇంకేముంది? ఆ ప్రాంతం ఎంత వైవిధ్యంగా ఉందో కూడా వివరిస్తుంది. అంటే ఇప్పుడు మన్యము అన్నారు. అంటే కొండ ప్రాంతాలు. అవును, కొండ ప్రాంతాలు, లోయ, షెఫేలా అంటే పల్లపు ప్రదేశాలు, అరణ్యము, ఇలా వేర్వేరు భౌగోళిక ప్రాంతాలను ప్రస్తావించడం ద్వారా ఆ, ఈ విజయం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాదు, అన్ని రకాల భూభాగాలను సాధించారని నొక్కి చెబుతోంది. అంతేకాదు, అక్కడ నివసించే హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు వంటి అనేక జాతుల ప్రజల గురించి కూడా చెబుతుంది కదా. కరెక్ట్. అంటే ఇది ఒకే జాతిపై సాధించిన విజయం కాదు, ఆ ప్రాంతంలోని అనేక జాతుల కూటమిపై సాధించిన ఆధిపత్యం. ఒక నిమిషం, మీరు 31 మంది రాజులు అంటున్నారు. అంటే 31 వేర్వేరు రాజ్యాలా? ఆ ప్రాంతమంతా చిన్న చిన్న ముక్కలుగా ఉండేదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకరితో ఒకరికి పొసగేది కాదా? అందుకే యెహోషువకు వాళ్ళని ఒక్కొక్కరిగా ఓడించడం తేలికైందా? అవును, ఆనాటి కనాను దేశం రాజకీయంగా అలాగే ఉండేది. అది ఒకే చక్రవర్తి కిందున్న పెద్ద సామ్రాజ్యం కాదు. ఓ, ప్రతి నగరానికి లేదా చిన్న ప్రాంతానికి ఒక రాజు ఉండేవాడు. వాటిని నగర రాజ్యాలు లేదా సిటీ స్టేట్స్ అంటారు. అందుకే వాళ్ళలో వాళ్లకు ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవా? అవును, ఈ రాజకీయ విచ్ఛిన్నతే యెహోషువకు ఒక రకంగా కలిసొచ్చింది. అంటే ఒక బలమైన ఏకమైన శత్రువుతో పోరాడాల్సిన అవసరం రాలేదు. రాలేదు. విడివిడిగా ఉన్న అనేక చిన్న అధికార కేంద్రాలను ఒక్కొక్కటిగా ఓడించుకుంటూ వెళ్ళగలిగాడు. అంటే ఇది డివైడ్ అండ్ రూల్ లాంటి వ్యూహం కాకపోయినా అప్పటికే డివైడ్ అయ్యుండటం వీరికి అనుకూలించిందన్నమాట. సరిగ్గా. ఈ జాబితాలో కొన్ని పేర్లు చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు గిల్గాలలోని గోయ్యూల రాజు అని ఉంది. గోయ్యూలు అంటే ఎవరు? గోయులంతే బహుశా ఒక నిర్దిష్ట జాతి కావచ్చు, లేదా వేర్వేరు జాతులకు చెందిన ప్రజల సమూహం కావచ్చు. ఆ రాజు ఒక నగరాన్ని కాకుండా ఒక ప్రజల సమూహాన్ని పాలిస్తున్నాడని ఇది సూచిస్తుంది. అలాగే దోరుమెట్టలలో దోరురాజు అని ఎందుకనాలి? కేవలం దోరురాజు అంటే సరిపోదా? ఈ వివరాలు మనకు ఆనాటి సమాజం గురించి మరిన్ని విషయాలు చెబుతాయి. దోరుమెట్టలలో అనడం ఆ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపాన్ని నొక్కి చెబుతోంది. ఓ, అంటే ఆ అధికారం ఎక్కడి వరకు విస్తరించిందో చెప్పడానికా? అవును, దోర్ అనేది తీర ప్రాంతంలోని ఒక ముఖ్యమైన పట్టణం. ఆ ప్రాంతంలోని కొండలు, మెట్టలు కూడా అతని ఆధీనంలో ఉండేవని చెప్పడం ద్వారా అతని అధికారం ఎంతవరకు విస్తరించిందో స్పష్టం చేస్తున్నారు. ఈ చిన్న చిన్న వివరాలు ఈ జాబితాను ఒక పొడి లెక్కల పట్టికలా కాకుండా ఒక సజీవమైన చారిత్రక పత్రంగా మారుస్తాయి. ఖచ్చితంగా. ఈ జాబితాలోని ప్రతి పేరు వెనుక ఒక యుద్ధం, ఒక కథ ఉందని మీరింతకుముందు అన్నారు. అవును. యెరికో అనగానే ఆ గోడలు కూలిన కథ గుర్తొస్తుంది. హాయినగరం అనగానే అక్కడ జరిగిన మోసం, ఆ తర్వాత సాధించిన విజయం గుర్తొస్తాయి. అంటే ఈ జాబితా ఒక రకంగా యెహోషువ పుస్తకంలోని మొదటి 11 అధ్యాయాలకు ఒక ఇండెక్స్. లేదా ఒక సమ్మరీ లాంటిదన్నమాట. సరిగ్గా. ఇది ఒక క్లుప్తమైన విజయాల నివేదిక. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఏంటది? ఈ జాబితా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. మొదట దక్షిణ కణాన్లోని రాజుల పేర్లు వస్తాయి. యెరూషలేము, హెబ్రోను, లాకీషు వంటివి. అవును. ఆ తర్వాత జాబితా నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతుంది. మెగిద్దో, హాసోరు, షిమ్రాన్ మెరోను వంటి నగరాలు ఉత్తర కానానులో ఉన్నాయి. ఓ, అంటే యెహోషువ సైనిక దండయాత్రలు ఒక ప్రణాళికా ప్రకారం వ్యూహాత్మకంగా జరిగాయని ఇది సూచిస్తుంది. అవును. దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఉత్తర ప్రాంతంపై దృష్టి సారించినట్లు ఇది మనకు పరోక్షంగా తెలియజేస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం ఈ జాబితాలోని వ్యూహాలు, రాజకీయాలు, భౌగోళిక వివరాల గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ అసలు ప్రశ్నేమిటంటే, ఇదంతా ఎందుకు నమోదు చేయాలి? కేవలం మేము కనాను దేశాన్ని జయించాము అని ఒక్క వాక్యంలో చెప్తే సరిపోతుంది కదా. ప్రతి రాజు పేరు, ప్రతి నగరం పేరు ఎందుకు ఇంత వివరంగా రాయాలి? దీనంతకీ అర్థమేమిటి? మనం మొదట అనుకున్న పాయింట్కే మళ్లీ వస్తున్నాం. ఈ జాబితా కేవలం ఒక చారిత్రక రికార్డు కాదు, ఇది ఒక అధికారిక ప్రకటన. అధికారిక ప్రకటన? అవును. పురాతన కాలంలో రాజులు తమ విజయాలను ఇలాగే రాతి శాసనాలపై చెక్కించేవారు. ఆ,
తాము ఏ రాజులను ఓడించామో ఏ నగరాలను తగలబెట్టామో వివరంగా నమోదు చేసేవారు. ఓకే. అది వారి శక్తిని, అధికారాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒక మార్గం. అదేవిధంగా ఈ జాబితా ఇశ్రాయేలీల విజయాన్ని అధికారికంగా ప్రకటిస్తోంది. అవును, ప్రతి పేరు ఒక ఓటమిని, ఒక స్వాధీనాన్ని సూచిస్తుంది. ఆ ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఇది ఆ తాళానికి చెందిన ఒక రిజిస్ట్రేషన్ పత్రం లాంటిదన్నమాట. కరెక్ట్. ఈ రోజు మనం ఒక ఇల్లు లేదా పొలం కొన్నప్పుడు సేల్ డీడ్ ఎలాగైతే మన హక్కును చట్టబద్ధం చేస్తోందో, ఆ రోజుల్లో ఒక జాతికి ఈ భూమి మాది అని ప్రకటించుకోడానికి ఈ విజయాల జాబితా అంత బలంగా పనిచేసేది. ఇది వాళ్ళ వాదనకు ఆధారం. అవును. సరిగ్గాదే. ఇదొక భూమి హక్కు పత్రం, ఒక ల్యాండ్ డీడ్. ఈ భూమి మాకెలా వచ్చింది అని భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నిస్తే, ఇదిగో ఈ రాజులందర్నీ ఓడించి దేవుని సహాయంతో మేమీ భూమిని సంపాదించుకున్నాము అని చెప్పడానికి. అవును, ఇది ఒక తిరుగులేని సాక్ష్యం. అందుకే ఈ జాబితా చివర్లో ఆ రాజులందరి సంఖ్య 31 అని ఒక్క వాక్యంతో ఆ అధ్యాయం ముగుస్తుంది. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది. అవును, అదొక ముగింపు, ఒక నిశ్చయాత్మకమైన తిరుగులేని ప్రకటన. ఎటువంటి సందేహానికి తావు లేకుండా విజయం సంపూర్ణమైందని చెబుతోంది. ఇది ఒక శకం ముగింపును, అంటే కనానీయుల పాలన ముగింపును మరియు మరొక శకం ప్రారంభాన్ని, అంటే ఇశ్రాయేలీయుల శకం ప్రారంభాన్ని సూచిస్తుంది. నిజం చెప్పాలంటే నేను మొదటి ఈ అధ్యాయం చదివినప్పుడు ఏముందిందులో కేవలం పేర్లే కదా అని దాదాపు స్కిప్ చేసేశాను. చాలామంది అలాగే అనుకుంటారు. కాని మీరు చెప్పినట్టు ఇదొక భూమి హక్కుపత్రమని, ఒక విజయ శాసనం అని ఆలోచిస్తే ప్రతి పేరు వెనుక ఎంత పెద్ద కథ, ఎంత సంఘర్షణ ఉందో అర్థమవుతోంది. అవును. ఇది విజయం యొక్క విస్తృతిని, దాని అధికారిక ముద్రను చూపిస్తుంది. అవును, ఆ ఒక్క అధ్యాయం, ఆ ఒక్క జాబితా ఒక జాతి యొక్క గుర్తింపునకు, వారి ఉనికికి పునాదిగా నిలిచింది. అది వారి చరిత్రలో ఒక మైలురాయి. ఈ మొత్తం సంభాషణ నన్ను ఒక విషయం గురించి ఆలోచింపజేస్తోంది. చెప్పండి. ఈ జాబితా విజేతల కోణం నుండి రాయబడింది. ఇది వారి విజయాన్ని, వారి హక్కును ఘనంగా ప్రకటిస్తోంది. కాని మనం ఒక్క క్షణం నాణేనికి రెండో వైపు చూద్దాం. ఈ జాబితాలోని ప్రతి పేరు, ఉదాహరణకు తిర్సారాజు లేదా అదుల్లాము రాజు, ఒకప్పుడు ఒక రాజ్యాన్ని, ఒక ప్రజల సమూహాన్ని, వారి సంస్కృతిని, వారి కథలను, వారి కలలను సూచించేది. నిజమే. ఇప్పుడు ఈ చారిత్రక పత్రం ఎన్నో పెద్ద సంఘర్షణలను, మానవ కథలను, ఆశలను, ఓటములను కేవలం ఒకే ఒక్క పంక్తిలోకి కుదించివేసింది. చరిత్రలో ఒక జాబితాలోని ఒక పేరుగా మిగిలిపోవడం వెనుక ఉన్న నష్టం, మార్పు మరియు మరుగున పడిపోయిన కథల గురించి ఆలోచించడం మనకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుంది? మనకు తెలిసిన చరిత్రలో ఇలా ఒకే ఒక్క పంక్తిగా మిగిలిపోయిన కథలు ఇంకెన్నున్నాయో కదా.